మన ఇద్దరు ప్రేమ పర్లా, ప్రేమ మాత్రం బాగుండాలి. నాకు దివాళీ గిఫ్ట్ ఇవ్వండి మామ. ఆ లైక్ చేసేసి సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి బెల్ నొక్కేసేయండి. అదే దివాళీ గిఫ్ట్ నాకు. నువ్వు గుట్టలు చూపేసుకోవడమే కానీ నువ్వు ఒకడు ఉన్నావని కూడా మీ ఆ హీరోకి తెలియదు. ఈ బతుకులుగా మీ చిచ్చి ఒరే, ముద్దు పెడితే చోట ఫీలింగ్స్ వస్తాయి కదరా, అవి వణుకుతున్నాయి కదా. Hi guys, welcome back to my YouTube channel. This is your man Satish Makalais here. So ఆల్రెడీ తమిళలో చూసారు కదా, మనం ఈరోజు కే ర్యాంప్ కిరణ్ అబ్బోహన్ సినిమాకి వెళ్తున్నాం. లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్, లెట్స్ సీ ఎట్లుంటారో చూద్దాం. కొంచెం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఫిలిం బాగుండి సినిమా మంచిగా ఉంటే అంతకు మించింది ఏమీ లేదనమాట. ఎలా అంటే లైక్ లాస్ట్ కే సినిమా తర్వాత కా సినిమా తర్వాత దిల్రుబాయ్ సినిమా రిలీజ్ అయింది కిరణ్ అబ్బోహన్. అబ్బో దానికి వెళ్ళి కొంచెం ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అట్లా కాకుండా, అట్లా ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా సినిమా ఎంటర్టైన్మెంట్ మోడ్ లో వాళ్ళు ఉంటారని చెప్పారు కాబట్టి మనకు అలా ఉంటేనే చాలు. ఇంకేమొద్దు. నేనేం కొత్త స్టోరీ ఎక్స్పెక్ట్ చేయట్లే. ఇంకా నన్ను ఉన్న 2 గంటల్లో ఒక 1 అవర్ నొప్పిస్తే చాలరా, అంతకుమించి ఇంకేమొద్దు. టార్చర్ పెట్టుకుని ఉంటే చాలు, అంతకుమించి ఇంకేమొద్దు. నాకు దివాళీ గిఫ్ట్ ఇవ్వండి మామ. ఆ లైక్ చేసేసి సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి బెల్ నొక్కేసేయండి. అదే దివాళీ గిఫ్ట్ నాకు. అంతకుమించి ఏం గిఫ్ట్ వద్దు. మాట్లాడితే వచ్చారు ఏదో ఒక గట్టిగా ఒక 20 మెంబర్స్ వచ్చినట్టున్నారు. అంతే 20 to 25 అంతే. బాగుందన్నారు కదరా, మరి ఎవరు లేరండి. హలో హీరో, నీకు చిన్న గిఫ్ట్ తీసుకొచ్చా. నువ్వు గుట్టలు చూపేసుకోవడమే కానీ నువ్వు ఒకడు ఉన్నావని కూడా మీ ఆ హీరోకి తెలియదు. ఈ బతుకులుగా మీ చిచ్చి పరిచయం చేస్తా. పరిచయం చేసేది ఏంట్రా? మరి చూస్తారేంట్రా? పరిగెత్తండి. డాడ్ అంటే అబ్బ, గిఫ్ట్ అంటే వరం. అబ్బ వరం. హిట్ చేస్తాం, కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఉన్న ఆథెంటిసిటీ మన దాంట్లో ఉండదు. మన ఇద్దరు ప్రేమ పర్లా, ప్రేమ మాత్రం బాగుండాలి. ముద్దు పెడితే చోట ఫీలింగ్స్ వస్తాయి కదరా, అవి వణుకుతున్నాయి కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఓకే మామ, పర్లా. సినిమా ఓకే బానే ఉంది, మరి టూ వరస్ట్ లేదు, అలాగని అసలు ఇక మనీ వేస్ట్ అయిపోయింది అన్నట్టుగా కూడా లేదు. ఓకే, మనకి ఈ ఇయర్ స్టార్టింగ్ లో సింగిల్ సినిమా చూసినాం కదా, శ్రీ విష్ణు అండ్ వెన్నెల కిషోర్ది. ఆ సింగిల్ సినిమా నచ్చితే పక్కా ఈ సినిమా నచ్చేస్తుంది మనకి. కొంచెం మీరు భరించాలన్నమాట. ఈ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే సీన్స్ వైజ్ బాగుంది, మంచిగా ఉంది. సీన్స్ వైజ్ మంచిగానే ఉండాలి, బాగుంది కదా అనుకుంది. కానీ ఓవరాల్ ఫుల్ ఫస్ట్ హాఫ్ అంటే కొంచెం భరించాలి ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ బాగుంది. మళ్ళీ సెకండ్ హాఫ్ ఒక 40 minutes దాకా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. తర్వాత ఇక కొంచెం డీసెంట్ క్లైమాక్స్ తోటి ఎండ్ అవుతుంది. ఓకే, అది మేనేజ్ చేసేది పర్లేదు. మనం ఎలాగైనా మేనేజ్ చేయొచ్చు, ఎలాగైనా సినిమా చూడొచ్చు అనుకుంటా మాత్రం కన్ఫామ్ గా వెళ్ళిపోవచ్చు సినిమాకి. కానీ ఎలా ఉంది అని అంటే ఏం చెప్తాం, ఓకే డీసెంట్ అంటే లైక్ ఏదో ఒక కామన్ పాయింట్ ఉంటది అనుకుంటా. లైక్ ఇప్పుడు ఈ మధ్య వచ్చే సినిమాలలో హీరోకి కానీ ఏదో ఒక సెన్సిటివ్ ఇష్యూ ప్రాబ్లం ఉండాలి, ఆ ప్రాబ్లం మీద కానీ చేద్దాం అన్నట్టు ఉంటది. ఇందులో కూడా సేమ్ హీరోయిన్ ఒక సెన్సిటివ్ ఇష్యూ ప్రాబ్లం ఉంటది. ఆ ప్రాబ్లం నుంచి దాని నుంచి ఫన్ జనరేట్ చేసారు, అది వర్కౌట్ అయింది. కొంతమందికి ఉంటాయి, బట్ కొంతమందికి అది వర్కౌట్ అవ్వకపోవచ్చు, తెలియదు. 50-50 ఛాన్సెస్ అనమాట.
నాకైతే ఓకే, పర్లా బాగానే అనిపించింది సినిమా అయితే. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అనుకుంటే ఓకే. నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో, ఉన్న 2 గంటలలో నన్ను 1 గంట నవ్వించినా చాలరా బాబు, నాకు ఇంకేం వద్దని. సేమ్ అట్లనే హాఫ్ దొబ్బెట్టినా ఇంకా హాఫ్ కొంచెం బెటర్ అనిపించింది. బట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది చూసిన, ఇప్పుడు ఇది మన యాక్టింగ్లలో ఇంప్రూవ్మెంట్, కిరణ్ అబ్బవరం యాక్టింగ్ లో ఇంప్రూవ్మెంట్ కానిచ్చింది అయ్యా చాలా రోజుల తర్వాత. కాలో కానిచ్చింది, దాని తర్వాత మన దిల్రుబాలో యాస్టిజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం బెటర్ పోలిస్తే, కంపేర్ టు దాంతో పోలిస్తే కొంచెం బెటర్ అయింది. ఫండ్ జనరేట్ చేసారు. కాకపోతే కొన్ని సీన్స్ లో సేమ్ ఎక్స్ప్రెషన్స్ అట్లే ఉన్నాయి, అదే ఎక్స్ప్రెషన్స్ అదే అంత. ఓకే, మీరు భరించాలి అనుకుంటే వెళ్ళండి సినిమా, కానీ మంచిగా డీసెంట్ గా ఉంది సినిమా. మరి 2 వర్స్ వీడియోడు ఏనమా ఉండడమే ఇంత హైట్ ఉంటారా, లేకపోతే బై మిస్టేక్? అంటే ఇప్పుడు నాకు డౌట్ మామ, ఇప్పుడు ఏదైనా షాపింగ్ వచ్చినాం అనుకో, షాపింగ్ వస్తే ఫస్ట్ ఆ లగేజ్ అంతా, షాపింగ్ లగేజ్ అంతా బాయ్స్ ఏమయ్యాలా? మనకు ఆ ఛాన్స్ లేదు. ఐఎమ్ సేఫ్. ఇలాంటివి చేయడానికి మనకెవడు లేడు. సైజు 8999. ఆ బుడ్డోడు చూడు ఎందులో కూర్చున్నాడా, వెరైటీగా. దివాళీ కదా మామ, ఏదైనా షాపింగ్ ప్లాన్ చేద్దాం అంటే లైక్ 8999, షర్ట్ వచ్చేసి 8999 అంతా. మనకి సూట్ కానీ అస్సలు కొనొద్దు మామ, అసలు ఒక్కొక్కటి ఎంత తెలుసా, XXL, XXL. ఎట్టి మాట్లాడితే మన ఎస్ సైజ్ లాగా ఉంటది అనమాట, SL ఒకటి అలా ఉంటది. ఇక్కడ చూసేనా మొత్తం XXL, L అన్నీ అయ్యే ఉన్నాయి. డిఫరెంట్ సైజులు తగ్గట్టు కొనుక్కోవాలంటే హెవీ సైజ్ తీసుకొని దానికి తగ్గట్టుగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. అరే నాకు చైర్ ఉంచండి రా. ఒక్కడు కూడా చైర్ ఉంచట్లే. కాదురా, మీరు చైర్లన్నీ డామేజ్ చేసేసి అందరూ కూర్చుంటే మేము ఎట్లా కూర్చోవాలరా? ఒక్కటి ప్లేస్ కూడా ఒక్కటి కూడా ఖాళీ లేదు. గైస్, మీరు ఇటు ఈ మాల్స్ కి వచ్చినప్పుడు ప్రశాంతంగా దగ్గర కూర్చుందాం అనడానికి ప్లేస్ ఉండదు. పోనీ ఎక్కడైనా ఆపోజిట్, ఇక్కడ ఒక ఆపోజిట్ లో ఒక చైర్ ఖాళీ ఉంది, కూర్చుందాం అంటే దానికి ఆపోజిట్ లో ఒక పేరు కూర్చున్నారు అనమాట, లవర్స్ కూర్చున్నారు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. ఇది తెలిసిందే. చైర్ ఒక్కటి ఏంట్రా, ఒక సింగిల్ గా మమ్మల్ని ఒక దగ్గర కూర్చొని ఎరారా. ఎక్కడ చూసినా ఈ కపుల్స్ కావాలి ఒకటి, తప్పదులే. గైస్, మీరైతే సినిమా చూడండి, మంచిగానే ఉంది సినిమా. మరి 2 వరస్ట్ అంటే 2 వరస్ట్ కూడా కాదు, బాగానే ఉంది సినిమా. చూడండి, గివ్ ఇట్ ఎ ట్రై, మంచిగా అనిపించింది. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ అక్కడ సబ్స్క్రైబ్ చేసేది బెల్ ఉంటుంది, దడలను గుద్దేయండి, దాన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మనం నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ యువర్ మ్యాన్ సరిష్మక్లా. బాయ్.